ఫ్రెండ్స్ ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. వెస్ట్రన్ రైల్వేకి సంబంధించి 5066 యాక్ట్ అప్రెంటిస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి ఈ రోజు స్టార్ట్ అవుతున్నది. 23 సెప్టెంబర్ 2024 అనమాట. ఇంకా 22 అక్టోబర్ 2024 ఇది లాస్ట్ డేట్ అనమాట. అప్లై చేసుకునే దానికి 5 PM అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏదైతే ఉన్నదో దాని లింక్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వైర్ మ్యాన్, రిఫ్రిజిరేషన్ ఏసీ, పైప్ ఫిట్టర్, ప్లంబర్, డోర్స్ మ్యాన్, పిఏఎస్ఎస్సి, అలాగే స్టెనోగ్రాఫర్, మెకానిస్ట్, టర్నర్, ఇలాగ వేరియస్ ట్రేడ్స్కి సంబంధించి 5066 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్తో పాటు మీకు ఐటీఐ, మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో ఆ ట్రేడ్కి సంబంధించి మీరు అప్రెంటిస్కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి 22 అక్టోబర్కి మీరు చెక్ చేసుకోవాలన్నమాట. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉంటే మీ ఏజ్ దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా SC/ST వాళ్ళు ఎవరైనా ఉంటే 29 ఇయర్స్ అనమాట, 29 సంవత్సరాలు. అలాగే OBC NCL క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే నాన్ క్రీమీ లేయర్ 27 సంవత్సరాల దాకా కూడాను వాళ్ళు కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాసు తర్వాత ఐటీఐకి వచ్చినటువంటి అగ్రిగేట్ పర్సంటేజ్ ఆధారంగా మన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది. ఇంకా ఫీజుకి సంబంధించి SC/ST ఫీమేల్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. మిగతా వాళ్ళకి ఒక 100 రూపీస్ అయితే పే చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మనకి CCI అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. మీకు లెవెల్ 1 ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ కింద 20% వేకెన్సీస్ అయితే అప్లికబుల్ అవుతాయి అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నోటిఫికేషన్లో సెకండ్ పేజీలో అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జనరల్ క్యాండిడేట్ SC/ST OBC UR, PWO UR, SC/ST OBC ఎక్స్పర్ట్స్ మనకు సంబంధించి ఈ 2 డేట్స్ ఇచ్చారనమాట. ఈ 2 డేట్స్ కలుపుకొని ఈ 2 డేట్స్ మధ్య కనుక మీ యొక్క DOB ఉంటే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఈ నోటిఫికేషన్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అది ఒకసారి ఓపెన్ చేస్తే మీ కేటగిరీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండింటి మధ్య ఉన్నదా అనేది ఉంటే కనుక దీనికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే 10th క్లాస్తో పాటు మీకు ITI, NCVT లేదంటే SCVT ఏదైనా పర్వాలేదు అనమాట. దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకైతే 1 సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్టైఫెండ్ కూడా అరౌండ్ 10,000 రూపీస్ అలాగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ మనకి ఎనెక్జర్స్ అయితే ఇచ్చారు 10th పేజ్ ఆన్వర్డ్స్లో. ఇక్కడ BCT డివిజన్ అనమాట. అక్కడైతే కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి ట్రేడ్స్ వైజ్, మీ కేటగిరీ వైజ్ కూడా ఉన్నాయన్నమాట. చెక్ చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది, TMC ఇంజనీరింగ్, బ్రిడ్జ్, SNT డిపార్ట్మెంట్, ఇలాగా వేరియస్ యూనిట్స్లో అయితే మనకి మల్టిపుల్ యొక్క ట్రేడ్స్లో మీకు కేటగిరీ వైజ్ ఉన్నాయన్నమాట. మీరు ఒకసారి అప్లికేషన్ పెట్టుకునే ముందు మీరు ఏ డివిజన్లో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, ఇంకా కూడా మీ ట్రేడ్ ఏంటి, ఆ ట్రేడ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మీ కేటగిరీ ఏంటి అన్నీ కూడా చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇది కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఇక్కడ న్యూ అప్లికెంట్ కాబట్టి మొదట క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఈ యొక్క రైల్వే అప్రెంటిస్కి సంబంధించి ఏపీ, తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్, ఫీమేల్ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో మీరు ఏ స్టేట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో, ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ అయితే ఇవ్వాలి. లేకపోతే కనుక ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ కానీ కంపల్సరీగా ఏదో ఒకటి మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డు నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలన్నమాట. క్యాండిడేట్స్ నేమ్ అనమాట, అంటే 10th క్లాస్ సర్టిఫికేట్, లీవింగ్ సర్టిఫికేట్ అంటే TC ప్రకారం మీ యొక్క పూర్తి పేరు అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్స్ నేమ్ ఏదైనా పర్వాలేదు, ఇక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా అంటే బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. కమ్యూనిటీ SC/ST OBC UR ఇలాగా ఉన్నాయన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఈమెయిల్ ID అనమాట. మీ యొక్క ఈమెయిల్ ID వ్యాలిడ్గా ఉన్నది, యాక్టివ్గా ఉన్నది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ మీకు 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ ఇచ్చారనమాట. క్యాలెండర్ నుంచి మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా. తర్వాత మంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డే కూడాను
సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఏజ్ అనేది 22 అక్టోబర్ 2024కి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. అది కాకుండా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ సరికి ఇక్కడ ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కనుక ఈ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళైతే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక ఆ యొక్క డిజబిలిటీ టైప్ అయితే మెన్షన్ చేయాలి. నో పెడితే అవసరం అయితే లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్ నో పెట్టాలి, పిహెచ్ క్యాండిడేట్స్ మాత్రం ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ ఎస్ నో ఉంది కాబట్టి మనం ఏం చేయక్కర్లా. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఎస్ పెట్టుకోవాలి. అట్లాగే ఐటీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఈ లిస్ట్లో ఉన్నటువంటి ట్రేడ్స్లో మీరు ఐటీఐ చేస్తుంటే మాత్రమే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. వేరే ట్రేడ్లో ఏదైనా చేస్తుంటే అవకాశం ఉండదు అనమాట. సో మీరు ఏ ట్రేడ్లో అయితే ఐటీఐ చేశారో అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని దానికి అప్లై అయితే చేసుకోవాలన్నమాట. సో ఆ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలి. పైదేమో మీరు ఇక్కడ ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్న ట్రేడ్ అనమాట. కిందది వచ్చేసరికి మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ పాస్ అయ్యారో అదే. సో రెండు కూడా ఒకటే ఉంటాయి జనరల్గా. మీరు పైన కనుక ఏ సెలెక్ట్ చేసుకుంటే కిందది కూడా ఆటోమేటిక్ అదే వస్తుంది అనమాట. అదే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇప్పటివరకు మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కాలమ్స్ అన్నీ వచ్చాయన్నమాట. జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. తర్వాత ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి అన్నీ కరెక్ట్గా ఉంటే. లేదంటే కనుక ఇక్కడ ఎడిట్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేసి బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటే రిజిస్టర్ అనే బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్. యువర్ రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ సెండ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ ఓటీపీ సెండ్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్. మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది, అలాగే ఈమెయిల్ ఐడికి క్రెడెన్షియల్స్ అంటే లాగిన్ డీటెయిల్స్ వచ్చాయన్నమాట. అవి పెట్టుకొని లాగిన్ అయితే అవ్వాలి. దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ ఓటీపీ అడుగుతున్నారు, మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ బాక్స్లో వెరిఫై అనాలి. రాకపోతే కనుక రీసెండ్ అనాలి. రీసెండ్ అయితే అవుతుంది. ఒక మొబైల్ నెంబర్ రాంగ్ ఉంటే కనుక దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. కొత్త పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం న్యూ పాస్వర్డ్ ఇచ్చి అప్డేట్ అయితే చేసుకున్నాము. తర్వాత అయితే ఇక రిజిస్ట్రేషన్ నెంబర్ కొత్త పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్ లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ అప్లికేషన్ ఫామ్లో కొన్ని డీటెయిల్స్ పైన వస్తే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ డివిజన్ మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటే సెలెక్ట్ అయితే చేసుకో. ఇందాక చెప్పినట్టుగా మీరు ఒకసారి అప్లై చేసే ముందు ఆ యొక్క నోటిఫికేషన్ లాస్ట్లో అనెక్జర్లో అన్ని వర్క్షాప్స్ ఉన్నాయి. దాంట్లో ట్రేడ్ వైజ్ అలాగే కేటగిరీ వైజ్ ఉన్నాయన్నమాట. చెక్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్ అనే బట్టన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలన్నమాట. మీరు ఏదో 2-3 సబ్జెక్ట్స్ ఎంటర్ చేసి మీద వదిలిపెట్టడం కాదు అని చెప్పి నోట్ అయితే ఇచ్చారు. సో మీరు కంపల్సరీగా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ చేసుకోవాలి. టోటల్ మార్క్స్ కూడా మనకి మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ బోర్డు, కేరళ బోర్డు, అదర్ బోర్డు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆంధ్ర అయితే ఆంధ్ర బోర్డు, కేరళ అయితే కేరళ, అదర్ అయితే అదర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బోర్డు అయితే ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈలో ఎంటర్ చేసుకోవాలి. లేకపోతే తెలంగాణ బోర్డు అయితే తెలంగాణ బోర్డు. నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అంటే కాలేజీ స్కూల్ నేమ్ అనమాట. ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరి ఇయర్ ఆఫ్ పాసింగ్, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకొకటి ఎస్ఎస్ఆర్ ఈక్వల్ మార్క్ షీట్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. సపోజ్ ఈ విధంగా కిందకైతే రావాలి. ఇంకా సిజిపిఏ సిస్టమ్ లేకపోతే మార్క్ సిస్టమ్. సిజిపిఏ అయితే కనుక సిజిపిఏ స్కోర్ ఈక్వల్ పర్సెంటేజ్ అన్న మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. పర్సెంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. అదే కనుక మార్క్స్ అయితే కనుక టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎంటర్ అయితే చేసుకోవాలి. ఎంటర్ పర్సెంటేజ్ ఆటోమేటిక్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ వేస్తే పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇంకా కరస్పాండెన్స్ అడ్రస్లో అయితే డోర్ నెంబరు, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా డిస్ట్రిక్ట్, సిటీ ఎంటర్ చేయాలి ఈ విధంగా అనమాట. ఇంకా కూడా స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పిన్ కోడ్ కూడాను మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఐటీఐ అనమాట. ఎన్సీబీటీ లేదంటే ఎస్సీబీటీ ఏదైనా పర్వాలేదు మీకు. ఐటీఐ ఇది ఐటీఐ ఏ ఇయర్ పాస్ ఇయర్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి.
ఇంకా కూడా నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ. సపోజ్ ఈ విధంగా అనమాట. ఇంకా వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మీరు ఏ ఐటీఐలో చేశారు ఐటీఐ అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారో ఒక ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. అంటే ఎన్సీవీటీనా ఎస్సీవీటీనా అది ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ మనకి టోటల్ మార్క్స్ ఎంత, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. అవుట్ ఆఫ్ అంటే టోటల్ మార్క్స్ అనమాట, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకో. పర్సెంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సెలెక్ట్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ ఫోటో అనాలి. మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ అనాలి, సిగ్నేచర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఫైల్ అప్లోడ్ సిగ్నేచర్ అనాలి. ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికెట్ లేదంటే కనుక మార్క్ షీట్ అనమాట, అదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. చూస్ ఫైల్ అనాలి, ఇక్కడ ఫైల్ నేమ్ వస్తుంది, అప్లోడ్ అనాలి నెక్స్ట్ అనమాట. అదైతే ఇంగ్లీష్లో లేదంటే హిందీలో మాత్రమే ఉండాలన్నమాట. అది ఆ యొక్క సర్టిఫికెట్ అనేది ఇక్కడ ఎస్ అని ఉందన్నమాట. సో అలా ఉందని చెప్పేసి ఇక్కడ ఎస్ అనమాట. ఇంకా స్కాన్ కాపీ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. మళ్ళీ ఇక్కడ 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ షీట్ లేదంటే కనుక టీసీ కానీ ఏదో ఒకటి ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సెకండ్ టైం సేమ్ అప్లోడ్ చేసినా కూడా ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే దాంట్లో ఉండాలన్నమాట. అయితే కిందకైతే రావాలి. ఇక్కడ మనకి స్కాన్ కాపీ ఆఫ్ కన్సాలిడేటెడ్ మార్క్ షీట్ ఫర్ సెమిస్టర్స్ ఆఫ్ ద ట్రేడ్, ఇక్కడ మనకి ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీకి సంబంధించినటువంటి ప్రొవిజనల్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అదైతే ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మన ఎన్సీవీటీ లేదంటే కనుక ఈ యొక్క ఎస్సీవీటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడైతే ఐటీఐ సర్టిఫికేట్ పైన మార్క్ షీట్ అనమాట. కన్సాలిడేటెడ్ అంటే అన్ని సెమిస్టర్స్కి సంబంధించినటువంటి ఉన్న ఫైల్ ఒకటే ఫైల్ అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడైతే సర్టిఫికెట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికెట్ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఎస్సీ ఎస్టీ, ఓబీసీ వాళ్ళైతే ఓబీసీ, ఎన్సీఎల్ నాన్ క్రీమీ లేయర్స్ ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మనకి సపోజ్ ఓబీసీ వాళ్ళు అయితే కనుక ఇక్కడ నోటిఫికేషన్లో ఎనెక్స్ డి ఇచ్చారనమాట. దీన్ని ప్రింట్ తీసుకొని ఒక వైట్ పేపర్ మీద మీ నేమ్ రాసుకొని మీ సన్ ఆఫ్ లేదంటే డాటర్ ఆఫ్ రాసుకొని మీ యొక్క డిస్ట్రిక్ట్ స్టేట్ ఇవన్నీ రాసుకున్న తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏంటి అనేది ఇక్కడ రాసుకొని కమ్యూనిటీ అంటే కేటగిరీ అనమాట, ఓబీసీ క్యాస్ట్ రాసుకొని ప్లేస్ డేట్ రాసుకొని సిగ్నేచర్ మీరైతే సిగ్నేచర్ చేసి కింద అయితే మీ నేమ్ రాసుకొని ఇది కూడా స్కాన్ చేసి కింద అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ సేవ్ అండ్ ప్రొసీడ్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని అప్లోడ్ చేసామన్నమాట. కాల్ డిలీట్ చేసుకొని మళ్ళీ మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ప్రీవియస్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సేవ్ అండ్ ప్రొసీడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ అయితే మనకి ప్రివ్యూ వస్తుంది అనమాట. చెక్ చేసుకోవడాన్ని అన్ని ప్రాపర్గా ఉంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. ఈ 4 చేసిన తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ అనమాట. ఎవరికైతే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం 100 రూపీస్ ఉన్నది, మిగతా వాళ్ళకి ఫీజు లేదనమాట. ఫీమేల్ క్యాండిడేట్స్ కూడాను ఫీజు అయితే లేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ ఓవర్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 100 రూపీస్ అయితే పే చేసుకోవాలి. మేక్ పేమెంట్ అనాలి. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఎస్బీఐ గేట్వే ఓపెన్ అయింది అనమాట. మీ దగ్గర కనుక నెట్ బ్యాంకింగ్ ఉంటే దీని ఎస్బీఐకి సంబంధించి దీని ద్వారా చేసుకోవచ్చు. ఇంకా అదర్ నెట్ బ్యాంకింగ్ ఉంటే 17 రూపీస్ ఛార్జెస్ పడతాయి. ఇంకా కార్డ్స్ ఉన్నా కూడాను ఇక్కడ క్రెడిట్ కార్డ్స్ కానీ ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకొని మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. కరెక్షన్స్ ఇన్ ద సబ్మిటెడ్ అప్లికేషన్ అని ఒక లింక్ అయితే ఇచ్చారు. దీని మీద క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట.